ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు తక్షణం బాగా ఫాస్ట్గా బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. బిల్డింగ్ వర్క్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ ఏంటంటే మొన్నదాకా ఇంత దీర్ఘకాలికంగా వర్షాలు పడటం చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఇంత దీర్ఘకాలికమైన వర్షాల మూలాన రోడ్లకు సంబంధించిన వర్కులు కొంచెం నిదానంగా మొదలైనవి, కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. బిల్డింగ్స్ సంబంధించిన అన్ని వర్కులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అయితే ఒక నెల 20 రోజుల నుంచి, ఒక 20 రోజులు సుమారుగా నెల రోజుల నుంచి ఈ రోడ్లకు సంబంధించినవి కూడా బాగా ఊపందుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రోడ్లకి. అదేవిధంగా పెద్ద 150 అడుగులు 160 అడుగుల రోడ్లే కాకుండా ఇంటర్నల్స్ లోన్ ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన లేఅవుట్లో పనులు కూడా పూర్తిగా ఊపందుకున్నాయి. అదేవిధంగా బిల్డింగ్స్ సంబంధించి మరి సిఆర్డీ ఆఫీస్ ఆల్రెడీ ఓపెన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఐఏఎస్ క్వార్టర్సు పూర్తి స్థాయిలో రెడీగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా జడ్జిల బంగ్లాలు అయితే అన్నీ రెడీ అయిపోయి ఇంటీరియల్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా మరి మంత్రులకు సంబంధించి మరి పిఎస్ఎల్కి సంబంధించినవి కూడా బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి, క్వార్టర్స్ అన్ని పూర్తయినాయి. అదేవిధంగా సెక్రటరియేట్లో పనిచేసేటటువంటి వివిధ స్థాయి ఎంప్లాయీలకు సంబంధించినటువంటి అనేక బిల్డింగ్లు పూర్తయినాయి. ఇంకా వీటికి ఇంటీరియల్ వర్క్స్ మరి ఇంకా వాళ్ళకి ఎమ్యూనిటీస్ కావాలి కదండి ఇక్కడికి వస్తే, వాటికి సంబంధించి ఏర్పాటు చేస్తే నేను అనుకోవటం ఒక 4-5 నెలల్లో వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. ఒక 6 నెలల్లో కనీసం వాళ్ళందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతాయి అని చెప్పి మేమేంటంటే ఒక వారానికి ఒక రోజు మొత్తం వేసుకొని బండి వేసుకొని వెళ్ళి తిరిగి వస్తాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ వాటర్కి సంబంధించినటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో, పాలవాక్ కానివ్వండి, కోటేళ్ళు వాక్ కానివ్వండి, కొండవీటి వాక్ కానీ, ఆ వర్క్స్ అయితే జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. కొండవీటి వాక్ ఏదైతే వాటర్ స్టోరేజ్ కావచ్చు, వర్షం వచ్చినప్పుడు నిల్వ ఉండే ప్రాంతాలు కానివ్వండి, ఇవి వాటర్ సోర్సెస్ ఎక్కడైతే రన్ చేయాలో అంటే ఈ కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేశారు కదా మనకి. బ్లూ అండ్ గ్రీన్ ఉంది కదా. ఈ బ్లూ అంటే ఈ వాటర్ ఎక్కడెక్కడ నడవాలి, ఏ ప్రాంతంలో పారాలి అనే దాని మీద ఒక విజన్తో డాక్యుమెంట్తో ఫాస్ట్గా పనిచేస్తున్నారు. ఓకే, అవి బిల్డింగ్ వర్క్స్ బాగా ఫాస్ట్గా జరుగుతుంది. రోడ్డు వర్క్స్ ఒక నెల రోజుల నుంచి ఫాస్ట్ అందుకున్నాయి. నాకు తెలిసి ఒక సంవత్సర కాలంలోనే మనకు ఒక క్లియర్ కట్ కనిపిస్తాయి ఈ పెద్ద రోడ్లన్నీ.